హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఈ టెట్మోసోల్ అనే సోప్ గురించి తెలుసుకుందాం. టెట్మోసోల్ అనే సోపు. సో మనకు టెట్మోసోల్ సోప్ పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. చాలా వరకు చూసుకుంటే కనుక దీన్ని చాలామంది వాడుతూ ఉంటారు. టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని చూసుకుంటే చాలా వరకు ఎలర్జీస్ ఉన్నప్పుడు వాడుతుంటారు అన్నమాట, దురద ఉన్నప్పుడు వాడుతుంటారు కదా. సో మనం ఈరోజు అసలు ఈ టెట్మోసోల్ సోప్లో ఎట్లాంటి రకమైన డ్రగ్స్ ఉంటాయి, ఇది దేనికి పనిచేస్తూ ఉంటుంది, ఎట్లాంటి దురదలో పనిచేస్తూ ఉంటుంది అని మొత్తం మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో టాపిక్కి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది. బెల్ సింబల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోయాం. టెట్మోసోల్ సోప్ చూసుకుంటే కనుక దీంట్లో మనకు ఉన్న డ్రగ్స్ వచ్చేసి మనకు కనుక మోనోసల్ఫిరాన్ 5% ఉంది. తర్వాత సిట్రోనెల్లా ఆయిల్ ఉంది. తర్వాత ఫ్యాటీ మ్యాటర్ కూడా ఉందన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే మోనోసల్ఫిరాన్ అనేది డ్రగ్ ఉందన్నమాట. సో ఇది చూసుకుంటే కనుక ఇందులో ఈ డ్రగ్స్ ఉన్నాయి. సో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎలర్జీస్లో బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఎలర్జీస్ ఎలర్జీస్ అంటే రకరకాల ఎలర్జీస్ వస్తుంటాయి కదా. ఎలాంటి ఎలర్జీస్లో ఉపయోగపడుతుంటే స్కాబీస్ ఉంటాయి. ఎలర్జీస్ ఉంటుంది కదా. స్కాబీస్ అంటే ఒళ్ళంతా చిన్న చిన్న మచ్చల్లాగా అవుతూ ఉంటుంది, చిన్న చిన్న కురుపుల్లాగా అవుతూ ఉంటాయి. సో అవి గోకినప్పుడు మళ్ళీ పక్కన కూడా అవుతూ ఉంటాయి. బాడీ మొత్తం కూడా అది ఎలర్జీ అనేది పాకిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాటిల్లో బాగా ఉపయోగపడుతుంది. సో స్కాబీస్ అంటే మీకు పిక్చర్లో చూపిస్తాను చూడండి, అలా ఉంటుంది అనమాట. అలాంటి ఎలర్జీ బాడీ మొత్తం అవుతుంటుంది అనమాట. సో ఇట్లాంటి వాటిల్లో బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందికి ఈ కంటికి కనిపించదు, అది కంటికి కనిపించకుండా దురద పెడుతూ ఉంటుంది అనమాట. సో ఒళ్ళంతా బాడీ మొత్తం దురద పెడుతూ ఉంటుంది. సో అట్లాంటి వాటిలో కూడా ఈ సోప్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఈ సోప్ని ఎలా యూజ్ చేయాలి చూసుకుంటే కనుక ముఖ్యంగా మనం కొంచెం హాట్ వాటర్ తీసుకొని, అంటే స్నానం చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్ లాంటివి తీసుకుంటాం కదా. గోరువెచ్చని వాటర్ తీసుకొని గోరువెచ్చని వాటర్ మీద పోసుకున్న తర్వాత సోప్తో క్లీన్ చేసుకుంటే, రోజు ఇట్లా సోప్తో క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఎలర్జీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అనమాట. అలాగే దీంతో చూసుకుంటే కనుక చిన్న చిన్న ర్యాషెస్ కానీ, రెడ్నెస్ కానీ, చిన్న చిన్న రెడ్నెస్ అవుతుంటుంది కదా, రెడ్నెస్ కానీ, దద్దురు కానీ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి అనమాట ఈ సోప్ వాడితే. అలాగే ముఖ్యంగా దురద కూడా తగ్గిపోతుంది అనమాట. సో అందుకని ఈ టెట్మోసోల్ సోప్ని చాలామంది బాగా వాడుతుంటారు. ఎలర్జీకి సోప్ అని చెప్పగానే డైరెక్ట్ ఈ సోప్ కూడా చాలామంది ఇస్తుంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ టెట్మోసోల్ అనే సోప్ గురించి అయితే. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరండి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దా ఛానల్ లింక్ కూడా కింద ఇచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.